మన ప్రభువును మన రక్షకుడును నేను ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరూ శుభాభివందనం తెలియజేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 14వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే, నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యయగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సేవకులు ఎవరైనా కూడా అవతల వారు పాపం చేస్తున్నప్పుడు దాన్ని ఖండించడానికి సిద్ధంగా ఉండాలని ఇక్కడ కనబడుతున్న లేఖనం కనబడతా ఉంది. బాప్తిస్మిచ్చు యోహానుకు తెలిసింది, ఆ యొక్క ఫిలిప్పు భార్యను ఉంచుకున్నాడు హేరోదు అని చెప్పి తెలుసుకున్నప్పుడు భయపడకుండా, హేరోదు ఇది నువ్వు తగదు, నీ సహోదరైన ఫిలిప్పు భార్యను ఉంచుకోవడం న్యాయం కాదు అని చెప్పి గట్టిగా గద్దించడం కనబడతా ఉంది. ఈరోజు ఇదేటువంటి తత్వం ప్రతి సేవకుల్లో కూడా ఉంటుంది. ఎందుకు అని అంటే, కొన్నిసార్లు విశ్వాసుల్ని గద్దించడం మంచిదని దేవుని వాక్యం కూడా స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఆ దినాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మొహమాటం లేనివాడు అనియు ఎవరి ముఖమును లక్ష్య పెట్టివాడు కావనియు అని చెప్పి రాయబడినాయి లేఖనాలు. ఆయన అందరూ వచ్చి అలాగే అన్నారు. అంటే ఆయన ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి కొండ బద్దలు కొట్టి మాట్లాడినట్టుగా మాట్లాడతాడు ఆయన. అలాగే ఈరోజు సేవకులమైన మేము, ఆయన సేవకులంగా మేమందరం కూడా కొన్నిసార్లు ఖండితంగా ఆజ్ఞాపించాల్సిన సమయం మాకు వస్తుంది. కాబట్టి అలాంటి సంధించినప్పుడు మీరు కూడా అర్థం చేసుకోవాలి. చూడండి, ఆ దినాల్లో సమరయ స్త్రీని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారు, నీ పెనిమిటిని పిలుచుకొని రమ్మన్నప్పుడు, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ పెనిమిటి కాడు అని చెప్పి అన్నప్పుడు ప్రభు ఎంత ధైర్యంగా చెప్పాడు. చూడండి, అవతల వారు ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు ఆ తప్పుని తెలుసుకున్నప్పటికీ కూడా వారిని ప్రేమించడం సరికాదు, కానీ వారిని గద్దించడం ద్వారానే, వారు మార్చుకోవడం ద్వారానే మనకి అవకాశం కలుస్తుంది. దేవుని కూడా సంతోషపెడతారని చెప్పి నేను ఆయన సేవను తెలియజేస్తా ఉన్నాను. అందుకనే ప్రభు అంటాడు, తాను ప్రేమించు ప్రతి కుమారుని గద్దించి స్వీకరించుకుంటాడు అని చెప్పి అనబడింది. ఏ ఒక్కరైతే కూడా సేవకులు గద్దిస్తూ ఉంటారో విశ్వాసుల్ని, వాళ్ళు చక్కగా ఎదుగుతారని నేను కనబడతా ఉంది ఇక్కడ వాక్యం ద్వారా. కాబట్టి ప్రేమ లేనివాడు అనేకమైన ముద్దులు పెట్టును, ప్రేమ గలవాడు బహిరంగంగా గద్దించును అని చెప్పి మాట కూడా మనకు కనబడుతూ ఉంది. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి, ఈరోజు సేవకులమైన మేము, దేవుని యందు విశ్వాసం ఉంచి సేవ చేస్తున్న వారందరూ కూడా కొన్నిసార్లు అవతల వారిని, ఆ విశ్వాసులను కొంచెం ఖండితంగా గట్టిగా ఆజ్ఞాపించడం అనేది ఆనవాయితీ. ఎందుకంటే యోహాను కానీ ప్రభువు కానీ, అలాగే ఆ దినాల్లో నాతాను కూడా, దావీదు నువ్వు బత్షెబా విషయంలో పాపం చేసావు కనుక ఇదిగో నీకు శ్రమ వస్తుందని చెప్పి ధైర్యంగా రాజును భయపడకుండా చేసిన పాపమును బట్టి గద్దించినట్టుగా కనబడతా ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, సేవకులైన వారు చాలాసార్లు కొంతమందిని గద్దించినట్టుగా కనబడుతూ ఉంది. అలాగే పాపం విషయంలో కూడా చాలా వరకు కూడా సేవకులు గద్దించాలి అన్ని సంఘాల్లో కూడా. అలాగే పౌలు గారు కూడా గద్దించారు. అలాగే ఏలియాకు కూడా ప్రత్యక్షమై యెహోవా వాక్కు ఇలా సెలవిచ్చును, ఆహాబుతో మాట్లాడుతున్న మాటలు, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకినో ఆ స్థలమంది కుక్కలు నీ రక్తమును నాకును. ఆహాబు దగ్గరికి వెళ్ళి ఏలియా గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ఆహాబు రాజు ఇశ్రాయేలీకి, ఆ రాజు దగ్గరికి వెళ్ళి ధైర్యంగా, ఇదిగో నువ్వు కూడా చనిపోబోతున్నావు, నీ రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయ్యా అని చెప్పి ఇక్కడ మాట్లాడటం జరుగుతూ ఉంది. చూడండి ప్రియ దేవుని బిడ్డారా, అక్కడ దేవుని యందు విశ్వాసం ఉంచిన దేవుని సేవకులందరూ కూడా రోషంగానే పనిచేశారు. ఈ రోజులో చాలామంది అవతల వారికి కొంచెం వాక్యము ప్రకటించే విషయంలో కొంచెం మొహమాటం. అంటే ఇక్కడ యాకోబు కూడా చెప్పాడు, మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన విశ్వాసం విషయంలో మొహమాటం గలవారై ఉండకూడదు అని ఎందుకు అని అంటున్నారంటే, కొన్నిసార్లు విశ్వాసాలను గద్దిస్తే వారు మరలా కనబడరని మరి సేవకులకి ఏదో మరి ఒక భిన్నాభిప్రాయాలు ఏమో తెలియదు. కానీ ఇక్కడ మాత్రం ఉన్నటువంటి సేవకులందరూ కూడా బాప్తిస్మిచ్చు యోహాను హేరోదుని గద్దించాడు, నాతాను దావీదుని గద్దించాడు, ఏలియా ఆహాబుని గద్దించాడు, పౌలు అక్కడ ఉన్నటువంటి సంఘంలో ఉన్న వారిని అందరిని గద్దించాడు. ఈ రోజున గద్దించే సంఘాలే డెవలప్మెంట్ అవుతాయి. ప్రస్తుతానికి కొంచెం కఠినంగా ఉన్నప్పటికీ వారు పరలోక రాజ్యంలో ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళు తాను ప్రేమించి తన ప్రతి కుమారుని గద్దించి స్వీకరించుకుంటాడని రాయబడింది. ఈరోజు గద్దించే వాక్యం కింద లోబడిన ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా డెవలప్మెంట్ అవుతారని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు గమనించి అలాంటి సేవకులు మీరు కలిగి ఉన్నప్పుడు, వాళ్ళ సేవకులు మీకు ఆ మాటలు గట్టిగా కొంచెం ఖండితంగా ఆజ్ఞాపించినప్పుడు మీరు ఎప్పుడూ కూడా బాధపడకుండా వాటిని విని సరి చేసుకునే మనస్తత్వం ఉంటే కనుక ఖచ్చితంగా నువ్వు ప్రయోజనకరం అవుతావని చెప్పి, ప్రయోజకుడు అవుతావని చెప్పి నేను దేవుని సేవకుడిగా తెలియజేస్తాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సేవకులు నిన్ను గద్దించినప్పుడు నువ్వు మౌనముగా ఉండుము, విసుగకము, లేదా అది ద్రోహ కార్యములకు దారి తీస్తుంది అని చెప్పని అన్నాడు ప్రభు. వారు మీకు నేత్రాలుగా ఉన్నారు సేవకులు, మీకు చెడు చెప్పరాళ్ళు. మిమ్మల్ని గద్దిస్తున్నారంటే మీరేదో ఇదవుతారు ఏదని కాదు. మీ ప్రవర్తన బాగోకపోతే ఆ సేవకులు మిమ్మల్ని గద్దించారంటే మీ చెడుతనం కనబడింది కనుకనే అది సరి చేసుకోమ్మా, లేదా పరలోక రాజ్యానికి వెళ్ళవమ్మా, లేదా నిన్ను గురించి నేను లెక్క చెప్పాలమ్మా అనే గోల తప్ప ఇంకేముంది సేవకులకి. అది కొంతమంది నిజమైన వాళ్ళకి ఉంటుందిలేండి. ఓకే,
ఎనీవే ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, గద్దించే సేవకుల దగ్గర ఎదగాలని ఆయన సేవకుడిగా తెలియజేస్తాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు నాయన. నీవు ప్రేమించు ప్రతి కుమారుని గద్దించి స్వీకరించుకుంటావని తెలుపబడినటువంటి ఈ లేఖనాల్లో అందరూ కూడా నీ యందు విశ్వాసం ఉంచిన నీ సేవకులందరూ కూడా అవతల వారు చేసినటువంటి పాపమును బహిరంగంగా గద్దించినట్టుగా కనబడతా ఉంది. ఈ రోజుల్లో కూడా అలాంటి సేవకులు ఉన్నారని కనబడతా ఉంది. కాబట్టి నాయన, అలాంటి గద్దించే సేవకులను కలిగి ఉన్న విశ్వాసులందరూ కూడా గమనించి ఆ సేవకులు చెప్తున్నటువంటి మాటలను విని వారు సరి చేసుకునే విధానంగా నాయన మార్చమని ప్రార్థన చేస్తూ, ఈ వాక్యాన్ని విత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో భద్రపరిచి కార్యసిద్ధి కలగని ప్రార్థన చేస్తూ, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అలాగే బిడ్డలు లేక బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఉద్యోగాలు లేక బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. పెళ్ళిళ్ళ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. అలాగే మా ప్రియులందరినీ కూడా ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆత్మీయంగా బలపరిచి కావాల్సిన ఆహారము, వస్త్రములు, సంతోషము, సమృద్ధిని దయచేయమని మా ప్రభువును, మా రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే కనుక ఈ వాక్యం అనేకులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ టు ఆల్. షాలం, షాలం టు ఆల్.